పెందోట మాటకు స్వాగతం. చూడండి, ఇక్కడ చిన్న చెరువు సిద్దిపేటకు పత్తి మార్కెట్ దగ్గర ఉంటుంది. ఆ మార్కెట్ దగ్గర ఉన్న చెరువు ఎలా ప్రవహిస్తుందో నొరుగులు కప్పుకుంటూ తాను నిలవలేనంటూ నిలవరించేవారు వస్తారా ఎవరైనా, నన్ను సముద్రంలోకి కలవకుండా మీ ఆనకట్టలో నింపుకుంటే ప్రజలు పంటలు మంచిగా పంటాయి, సాగునీరు రావడానికి ఎంతో కృషి చేస్తారు మా రైతారని ఆ జలం మనకు తెలియజేస్తుంది. పెందోట వెంకటేశ్వర్లు తెలుగు ఉపాధ్యాయుడు, బాల సాహితీవేత్త, కవి, రచయిత, వ్యాసకర్త, ఇలా సకల ప్రక్రియలు రాయడానికి ప్రయత్నం చేస్తూ ఈ మధ్యనే వీడియోలు ఒక మిత్రుని ద్వారా, ఆ మిత్రుని అన్ని వీడియోలు చేసిండు శ్రీనివాస్ ట్రావెలర్ అని, అతన్ని చూసి తర్వాత మౌనస్వామి అని మరొకరు యోగా, ధ్యానం అలాంటి వాటిని రోజు ఒక వీడియో తీస్తుంటారు. వాళ్ళని చూసి మనము ఎందుకు చేయకూడదని నేను ఇట్లా చేస్తున్నాను. కాకపోతే సాహిత్యము, బాల సాహిత్యము, ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి వీడియోలు పెడుతున్నాను. మీరందరూ చూసి ఆనందించి పెందోట మాటకు స్వాగతం. ఈరోజు సిద్దిపేట దగ్గర ఉన్న చింతల చెరువు మధ్య చూడండి. ఇలా జలపాతాలను దగ్గరలో ఉండి చూస్తుంటే అందరికీ సంతోషకరమే కాకుండా నాకు ఆనందోల్లాసము, గలగలల సవ్వడులు వింటూ ఉంటే మనకొచ్చే ఆనందం చెప్పరానంత. ఈ గంగమ్మ తల్లి ప్రవాహము పైనుండి కింది వరకు ఆగకుండా, వాయిదా వేయకుండా ఎలా సాగుతుందో నురగలు కక్కుతూ తాను చేసే పని ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా, గమ్యం అంటూ లేకున్నా ఆగటమే దాని పని. జలం గల్లగలల సంపడులు వింటూ ఉంటే పక్కకున్న చెట్లు, చేమలు, అందులో నివసించే చిన్న చిన్న జంతువులు, జీవులు, కప్పలు, పాములు, రకరకాలు ఎంతో పరవశించి అవి ఆ జలంలాగా మాకు చలనశక్తి ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాయి. అలాంటి జలాన్ని మనము కృత్రిమంగా పారించాలి అనుకుంటే ఎన్ని వ్యయ ప్రయాసలు అవుతాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలా సహజంగా పారే జలధారలు, వాగులు, వంకలు, నదులు చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో చూడండి. ఒకటే పాయ మీదికెళ్ళి కిందికి పడుతుంది. అది చూసినా మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. సంతోషం సగం బలం అన్నారు ఇక్కడ పెద్దలు. కాబట్టి ఈ సంతోషాన్ని ఎక్కడనో కాదండి, మన దగ్గరనే, మన చుట్టుముట్టు ప్రాంతాలనే వెతుక్కుంటూ పోవాలి. ఇక్కడ రావాలంటే చిన్న సాహసం చేయాలి. సాహసం చేరా డింబక అన్నారు పెద్దలు. అందుకే మన పిల్లల కథలు వింటూ ఉంటే అందులో మాంత్రికుడు, బాలవద్దిరాజు, ప్రకార అలీబాబా 40 దొంగలు, ఇలాంటి చిన్న చిన్న సాహసాలు ఎలా చేసి వాళ్ళు విజయం సాధించి ఆనందిస్తారో అందరికీ తెలుసు. అలాంటి విజయాలు మనం కూడా ఎందుకు సాధించకూడదు అని ప్రతి ఒక్కరూ అనుకుంటే, ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తే మనం కూడా చిన్న చిన్నవి, పెద్ద సాహసాలు చేయమని అనలేనండి నేను. దైదాపుల్లో ఉన్న పిల్ల పాపలతో, మన పిల్లలతో కానీ, పిల్లలు పెద్దగా అయిపోతే మిత్రులతో కానీ, లేదా ఒంటరిగా నాలాగా ఒక్కరిగా వచ్చినా కానీ గుంపుగా కట్టిన గుంపుగా కడదాం, ఒంటరిగా పోవాల్సిన కానీ ఒంటరిగా పోదాం.
అలా చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది అని తెలియజేస్తున్నాను. చూడండి, కట్టకు అవతల వైపు చెరువు ఎలా ఉందో, చెరువు మీదకి వెళ్ళి మనం మధ్యన కట్టుకున్నాము అది అటు ఇటు దాటడానికి. కానీ చెరువులలో ఈ గుర్రపు డెక్క అనేది ఎలా విస్తీర్ణం చెంది నీటిని కనపడకుండా, నీటిని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా నీటిలో మునుగుతుంది, కానీ నీటిలో నుంచి అది బయటకు రాదు. అలాగనే అలాంటి మన శత్రువులు ఎంతోమంది ఉన్నారు. చెరువు శత్రువులు నీటి డెంక అనుకుందాం, గండి అనుకుందాం, బలహీనత అనుకుందాం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకు. ఆ బలహీనతలన్నీ కూడా మనం దాటుకుంటే ఇంత మంచి ప్రవాహాన్ని ఇస్తున్న గంగమ్మ తల్లికి, గంగకు, జలధారలకు మనం ఏమిచ్చినా రుణం తీరదండి. ఇప్పుడు ఎంత మంచిగా హాయిగా వందల వైపు ప్రవహిస్తున్నాయో. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు ఏవచ్చినా సరే తాకుకుంటూ ఎదిరిస్తూ పక్కకు తిరిగినా సరే కానీ అక్కడనే ఆగిపోదండి. అలా ఆగిపోని గుణం ఉన్న జలం లాగా ప్రాణికి కూడా ఉందండి. ప్రయత్నం ప్రాణి లక్షణం. ఎక్కడైతే ఉంటుందో అక్కడే ప్రాణి ఉండదు. చంచల స్వభావి. అలా చంచల స్వభావము ప్రాణికి ఉన్నది. మన మనసు అయితే చంచలము అని అంతా తెలుసు. అది ఎక్కడెక్కడో అప్పుడే హిమాలయాలో పోతుంది, అప్పుడే బంగాళాఖాతంలో పోతుంది, అప్పుడే అమెరికా పోతుంది, అప్పుడే మన తెలంగాణకు వస్తుంది. ఇలా చేస్తూ ఉంటుంది. కానీ శరీరం మాత్రం కవచలేదు. శరీరాన్ని కలపాలని అది ఉత్సాహమే కావాలి. ఆ ఉత్సాహాన్ని మీరు అందరూ తెచ్చుకోవాలని ఇలాంటి చిన్న చిన్న వీడియోలు నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడడంతో సరిపెట్టుకోకండి. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, దాని గురించి నేను ఎక్కువ పట్టించుకోను. ఎందుకంటే మీరు నాలాగా తిరగాలి, అదే నా ఉద్దేశం. అది సబ్స్క్రైబర్లపై ఏమో వస్తుంది నాకు అవసరం లేదండి అది. కానీ ఉన్న కాడ ఉండకుండా మీరు కూడా దరిదాపుల్లో ఉన్న ప్రాంతాలను ఇలా వీడియోలు తీసి పెట్టినట్టయితే ఎంతోమందికి పోవాలనే ఉత్సాహాన్ని కలిగించిన వారు అవుతారు. అదే నాకు కావాలి. డబ్బు లేదండి, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది. చెరువులో జలము నిండితే ఎలాగైతే మత్తడి దుంకుతుందో మన డబ్బు మత్తడి ఎందుకు దుంకకూడదు? సమాజానికి అంతో ఇంతో ఎంతో కొంత సహాయం ఎందుకు చేయకూడదు? ఇలా మానసిక డబ్బు, ఇది ఆర్థికంగా ఖర్చు లేని పని, కానీ రావడం పోవడమే కష్టమండి. అంతే తప్ప మనకు డబ్బులతో ఏం లేదు. ఈ యూట్యూబ్ ఒకటి మంచిగా ఉంది మనకు, కాబట్టి మనం దానిలో పెట్టి అందరము ఒకరికొకరము ప్రేరేపించుకుందాం, ఒకరినొకరు ప్రశంసించుకుందాం, ఒకరినొకరు ఇలా ప్రకృతిలో లీనమయ్యేటట్టుగా చేసి ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజంగా జీవించేటట్లుగా మన వంతు పాత్ర మనం పోషిస్తామని తెలియజేస్తున్నాను. అదే జూమ్లో చూపిస్తున్నాను, మీరు ఇంకా జూమ్లో చేసుకొని చూసుకోవచ్చు. చిన్న ప్రవాహము ఎంత పెద్దగా, ఎంత ఉధృతిగా చూసే. కానీ సినిమాలలో మనకి ఇలాంటివే చూపిస్తుంటారు. అలా ఇంత చిన్నగా ఉన్నా మన పెద్దగా చూపించే వరకు మనం చప్పట్లు కొడతాము, సినిమాలకు వందల ఖర్చు పెట్టుకొని చూస్తుంటాము. కానీ మనమే ఎందుకు తిరగకూడదు, ఎందుకు చేయకూడదు? ఒక చిన్న వీడియోని తీసినట్లయితే మనకు ఎంత తృప్తి, ఆత్మతృప్తి. మన వీడియోకి లైకులు మాస్ వస్తుంటాయి, వ్యూవర్స్ వస్తూనే ఉంటారు. అందరికీ సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా ఏదో స్పెషల్గా మనం చూపించగలిగితే ప్రతి ఒక్కరూ మన వీడియోలను లైక్ చేయడము, కామెంట్ చేయడము, షేర్ చేయడము అనేది అది తర్వాత గుణం ఎట్లాగుంటుంది. చెరువు నిండితే మత్తడి వారినట్టుగా మన వీడియో నచ్చితే వాళ్ళు లైక్ ఎందుకు చేయరండి? ఎందుకు సబ్స్క్రైబ్ చేయరు అడగాలనా?
ప్రతిదీ మన మిత్రులతోటో మన కుటుంబ సభ్యులతోటో మన పుత్రులతోటో ఎవరితోనైనా సరే పంచుకుంటే వచ్చే ఆనందం ఎక్కడా లేదండి. మన మిత్రద్వయాన్ని మన మిత్ర బృందాన్ని ఎంతమంది పెంచుకున్నా అంత మంచిది. కాబట్టి ఇలాంటి జలధారల్లాగా మనం కూడా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా సాగుతూ ఉందాం, ఆనందిస్తుందాం, ప్రకృతిలో కలుద్దాం, నీరులాగా గాలిలాగా ఆకాశంలాగా నిర్మలంగా ఉందాం, ఆనందాలను పంచుతూనే ఉందాం. ఇది ఇంత చిన్న చెరువులు ఎవరు రారు ఇక్కడికి. అదే కొమ్మటి చెరువులు ఎంతోమంది వస్తుంటారు. కానీ దగ్గరనే మాకు తెలియని చెరువులు చాలా ఉన్నాయండి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు. నిన్న చిరిగం ప్రాజెక్టు పోయాం, ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. కొండల మధ్యలోనే అది ఒక ఆనకట్ట మాత్రమే కట్టారు. ఆ ఆనకట్టతో అది పెద్ద చెరువు ప్రాజెక్టు, మధ్య తరహా ప్రాజెక్ట్ అంటారు దాన్ని. అలాంటి ప్రాజెక్ట్ అయింది. వారం 10 రోజుల నుంచి ఇంకా వర్షం పడతలేకున్నా, వరదలు పడలేకున్నా వెహికల్ మత్తడి దుంకుతూనే ఉంది. ఆ మత్తడిని చూస్తే మనకి ఎంత సంతోషమో